హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురాస్ క్రియేటివ్ వరల్డ్. సింపుల్ అండ్ హెల్దీ వేలో వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా హెల్దీగా ఉంటారు, అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాము. మనము ఒకవేళ వెయిట్ లాస్ అయినా కూడా ఎలా ఎప్పటికీ బ్యాలెన్స్గా అదే వెయిట్లో మళ్ళీ పెరగకుండా, ఎంతైనా మనం వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా వెయిట్ ఎప్పటికీ మళ్ళీ గెయిన్ కాకుండా ఉండాలి కదండి. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మెయిన్గా రైస్కి బదులుగా నేను బ్రౌన్ రైస్ వాడుతున్నానండి. రైస్ కంప్లీట్గా మానేసి చూడండి ఎంత హెల్తీగా ఉంటామో, చాలా బాగుంటుందండి. వైట్ రైస్ వల్లనే మనకి బాడీ పెయిన్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో కొంచెము హెవీగా తిన్నట్టుగా అనిపిస్తుంది, కానీ కొద్దిగా తింటేనే సరిపోతుంది. అది మళ్ళీ మనకి ఎక్కువసేపుగా ఆకలి కాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు బ్రౌన్ రైస్ని రైస్ లాగా ఇష్టపడకపోతే దాన్ని మనము టిఫిన్స్లో యూజ్ చేసుకోవచ్చండి. మన వీడియోస్ ఉన్నాయి బ్రౌన్ రైస్తో చేసినవి, నేను అవి డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. బ్రౌన్ రైస్తో ఎంత టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా దోశలు వస్తాయి, ఊతప్పం వేసుకోవచ్చు, గుంట పొంగనాలు వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నేను రైస్ మానేసి బ్రౌన్ రైస్తోనే ఎక్కువగా చేసుకుంటున్నానండి. ఇది డిన్నర్లోకేమో మిల్లెట్స్తో ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ డే టైంలో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ తీసుకుంటున్నాను. మీకు ఇందులో ఏది కన్వీనియంట్గా ఉంటుంది, ఏది కంఫర్ట్గా అనిపిస్తుందో అది ట్రై చేయండి. తప్పకుండా నేను ఇక్కడ 3 రకాల మిల్లెట్స్ మాత్రమే తెచ్చుకున్నానండి. సామలు, అలాగే కొర్రలు, అలాగే అండుకొర్రలు, అలాగే రాగులు, 4 తీసుకున్నాను. రాగులు అయితే చాలా మంచిది తెలుసు కదండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, చాలా మంచి ఫైబర్ అందులో ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి వెయిట్ లాస్ టైంలో ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా హెల్దీగా కూడా ఉండాలి కదండి. ఇక్కడ నేను నట్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఇదేమో వీట్తో చేసిన అటుకులండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా క్రేవింగ్ అనిపించే, ఒకవేళ ఈవినింగ్ పూట ఎప్పుడైనా ఆకలేసింది అనుకోండి, ఇవి లైట్గా పెనం మీద వేయించి పెట్టుకోండి, ఆయిల్ లేకుండా. అలా కొంచెం సాల్ట్ వేసుకొనైనా లేదా వితౌట్ సాల్ట్ అయినా తినచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తుంది అటుకులు. ఇదేమో ఈ అటుకులండి, మక్క అటుకులు అంటారు కదా అవి. ఇవి కూడా అంతే, జస్ట్ పెనం మీద మామూలుగా వేసుకొని కూడా వేయించుకోవచ్చు. అలాగే ఇది కూడా బాజ్రా అండి, దీన్ని మళ్ళీ తెప్పించాను. ఇది నేను ఎప్పుడు మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే బాజ్రాస్ మీద చూడండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళైతే తినొద్దు, మామూలుగా ఎవరైనా కానీ తీసుకోవచ్చు అనమాట. దీంతో చేసిన దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి, పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. దీన్ని వండుకొని మనము మామూలుగా కర్రీస్ ఎలా వేసుకొని తింటాం రైస్లో, అలా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రసంలోకి బాగుంటుంది, పెరుగు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. అలాగే నేను ఎక్కువగా యూస్ చేసేది కోకోనట్ ఆయిల్. నేను చేసుకునే వంటలన్నీ కూడా కోకోనట్ ఆయిల్తో చేస్తున్నాను. ఒకవేళ మీరు ట్రై చేస్తే కోకోనట్ ఆయిల్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని రెసిపీస్ని ఫార్వర్డ్ చేస్తున్నాను లైన్గా, నేను దాని గురించి చెప్తూ ఉంటానండి. కొంచెం ట్రై చేస్తాను చెప్పడానికి. మీకు అక్కడ పిక్స్ చూసి ఇక్కడ మెయిన్గా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఏదో ఒక రూపంలో డైలీ ఒక ఆకుకూర ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఇదేమో బీరకాయ పచ్చడి అండి, కొత్తిమీర బీరకాయ చేసిన పచ్చడి. మజ్జిగ రూపంలో మనకి ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువగా మజ్జిగ తీసుకుంటాం కదా, ఇలా పుల్లగా ఉన్న మజ్జిగ కానీ తీయటి మజ్జిగ కానీ ఇలా మజ్జిగ పులుసు చేసుకున్నారనుకోండి, అన్నం మొత్తం ఎక్కువగా మనం ఏది తీసుకున్నా కూడా బాగా లిక్విడ్గా తీసుకున్నాం అనుకోండి, త్వరగా ఈజీ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఫుడ్ కొద్దిగా తీసుకుంటాము, లిక్విడ్ వల్ల త్వరగా కడుపు నిండిపోతుంది అనమాట. సాంబారు ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలి, పప్పులు తీసుకోవాలి. సాంబార్ తీసుకున్నప్పుడు ఎక్కువగా కూరగాయలు వేసేసి చేసుకోండి. అలాగే పపాయ, మస్క్ మిలను, వాటర్ మిలను, ఈ 3 మన రెగ్యులర్ డైట్లో ఉంచేటట్టుగా చూసుకోండి. మనము డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తున్నాం అనుకున్నప్పుడు ముందే ఒక బౌల్ నిండుగా తీసుకుంటానండి. నాకు డాక్టర్ ఇలాగే చెప్పారనమాట. ఇలా ఒక కప్పు నిండా తీసుకొని వాటర్ మిలన్ అయితే ముక్కలు తీసుకోలేనప్పుడు ఇలా జ్యూస్గా చేసుకోండి. ఒక బౌల్ నిండా అది తిన్నామంటే మనకు బెల్లి చాలా ఫుల్గా అయిపోతుంది అనమాట. స్టమక్ ఫుల్ అయిపోయింది అని అంటే అప్పుడు మనము మిగిలిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడము. సో అలా సరిపోతుంది. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలండి. జ్యూస్ మాత్రము ఈ టైంలో, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కీరా, వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకోండి. కీరా కూడా ఒక బౌల్ నిండా టిఫిన్ టైంలో, డిన్నర్ టైంలో, లంచ్ టైంలో 3 పూటలు కీరా తీసుకున్నా కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నేను స్టార్టింగ్లో చూపించినప్పుడు సబ్జా సీడ్స్ అలాగే చియా సీడ్స్ కూడా చూపించానండి. దాన్ని కూడా నైట్ నీళ్ళలో నానబెట్టేసుకొని మార్నింగ్ తీసుకోవడము. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ ఎక్కువ, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. నాకు నచ్చినవన్నీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇడ్లీ చేసుకున్నా కూడా, ఏది చేసుకున్నా కూడా
ఎక్కువగా క్యారెట్ కీరా ఉండేలాగా. ఎందుకంటే మనం తీసుకునే 4 పోర్షన్ ఇడ్లీస్ అనుకోండి రెగ్యులర్గా 2 పోర్షన్ తీసుకొని అందులో మిగిలిన పోర్షన్ అంతా ఒక క్యారెట్ అలాగే నేను ఒక కీరా తీసుకున్నానండి. ఇక్కడ చట్నీ పల్లీలు అలాగే క్యారెట్ వేస్ట్ చేసిన పల్లీ చట్నీ, అలాగే ఇక్కడ పౌడర్ ఏమో మునగాకుతో చేసిన పౌడర్ అండి. మునగాకు వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకు కావలసినంత ఐరన్ని అలాగే ఫైబర్ని కూడా ఇస్తుంది. నేను మార్నింగ్ ఇది డీటాక్స్ వాటర్లో తాగుతాను, అలాగే ఈవినింగ్ డిన్నర్లో కానీ పొడిలాగా వేసుకుంటానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. పొడి కూడా ఉందన్నమాట. పొడి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఆయిల్ కాకుండా గీ వేసుకుంటాను. ఒకటేమో కొబ్బరి నూనె చెప్పాను కదండి, ఫుడ్ చేసుకోవడానికేమో కొబ్బరి నూనె అలాగే గీ, ఈ 2 మాత్రమే వాడుతున్నానండి. బయట తీసుకొచ్చే ఆయిల్స్ ఏమి యూజ్ చేయట్లేదు. నేను ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడ నేను ఓట్స్ని ఇలా ఉడికించుకున్నానండి. జస్ట్ హాట్ వాటర్ చేసుకొని అందులో ఓట్స్ వేసేసి ఒక 5 to 10 minutes అలాగే మూత పెట్టేసి ఉంచామంటే చాలా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట, సాఫ్ట్గా. తర్వాత తీసుకొని పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్ తురుము వేసుకొని ఇలా చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఇది ఒకటి ట్రై చేయొచ్చు. మార్నింగ్ ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.